వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మీది ఒక లవ్ ఫుడ్ ఛానల్. మీకు జర్నలిజం అంటే తెలియదు. జర్నలిజంలోనూ బ్రోకరిజం పనులు చేస్తున్నానని చెప్పేసి ఒక దుర్మార్గుడు మా గురించి చెత్తవాగుడు వాగాడనమాట. ఇంకేమన్నాడంటే నీ దగ్గర ఆధారాలు లేవు, రావు, ఏవైతే నువ్వు వీడియోస్ చేసావో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలని ఫోన్ చేసి బెదిరించాడు ఈ సింగనమల మణికంఠ స్వామి పాస్టర్ అని చెప్పుకుంటున్న దొంగ జాన్ పాల్. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావంటే ఫోన్ చేసి బెదిరించినంత మాత్రాన బెదిరిపోతారండి. ఇంకేమన్నాడంటే నీ దగ్గర ఆధారాలు లేవు, రావు అని అన్నాడు కదండి. నా దగ్గర నేను ఆ రోజు చెప్పాను, నేను ఎప్పుడు ఆధారాలు చూపించాలో అప్పుడే చూపిస్తానని అతనితో చెప్పాను. ఇంకా కొంతమంది ఏమంటారంటే నీ దగ్గర ఆడియో ప్రూఫ్ ఉంటే పెట్టు అని అంటారు. చిల్లర గాళ్ళు చిల్లర పనులు చేస్తారండి. సో నేను చేయాల్సిన అవసరం లేదు, ఆ రెండు ఆధారాలతోనే మాట్లాడబోతున్నాను అన్నట్టు. ఇది కూడా ఎవరి వాయిస్తో కాదండి, సాక్షాత్తు ఈ పాస్టర్ గారు సింగనమల మణికంఠ స్వామి మాట్లాడింది. ఓకే, నేను పాపం చేశానని నేను నా నోటితో ఒప్పుకున్నానా, నేను చెప్పాను ఎవరికైనా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశాడు అనమాట. ఆ రోజు చాలా అంటే చాలా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడాడు నాతోటి. మళ్ళీ కొంతమంది అంటారు ఏ నువ్వు మాట్లాడలేదంటే తప్పు చేసినోడిని తప్పు చేసావు అని మాట్లాడతాం, తప్పు చేయని వాడిని రెస్పెక్ట్తోనే మాట్లాడతాం అనమాట. ఇంకేమన్నావు నువ్వు, మా ఛానల్ ఎథిక్స్ లేని ఛానలా, మేము నిజాలు మాట్లాడమా, ఫేక్ న్యూసా? ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసుకుంటే నేను అన్ని ఆధారాలతోనే మాట్లాడతాను అనమాట. హిస్టరీ కానివ్వండి, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా నేను ఆధారాలతోనే మాట్లాడతాను. మొన్న శ్రేష్ఠ గారి మీద ఒక ఆడియో చేసావు, దానిలో ఏంటిదంటే ముక్కులో నుండి మెదడులోకి పురుగులు ఎలా వెళ్తే అసలు నువ్వేం చదువుకున్నావు అని చెప్పి సొల్లు మాటలు మాట్లాడేవు అనమాట. దానికి ఆధారం చూపిస్తున్నాను చూడు. ఇక ఈరోజు నా దగ్గరకు వచ్చిన 2 ఆడియోస్ ఒకసారి విందామండి. ఆ 2 ఆడియోస్ నుంచే నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు కదండి. ఈ పాపం చేశాడా లేదా అన్నది అతను మాట్లాడిన విషయమా లేకపోతే ఎవరన్నా మాట్లాడిన విషయం అనేది ఒకసారి ఆడియో విని తెలుసు. పాపం చేసిందని అంటే ఇప్పుడు అడిగింటారు కదా నా వదిన, అంటే లేడీస్ అంతా సామాన్యంగా వదిలిపెట్టారు కదా. పాపం చేసావంటే చేశాను చెప్పాను. ఎవరు ఏంటి ఏం లేదు. నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ వల్ల ఏమన్నా పాపం జరిగిందా అని అడిగింది. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజుల నుంచి చెప్పాను. ఏం చెప్పానంటే ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయిలే అంటే నేనే సంతోషంగా లేను స్టార్టింగ్ నుంచి. అడుగుతుంది ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే నేను చెప్పాను దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమైనా చేసావు అని అడిగింది నిన్న. అడిగి చెప్పాను అవును పాపం చేశాను అని చెప్పాను. ఏం అడగలేదు. నేను కూడా ఏం చెప్పను. నేను పక్కన వాళ్ళ జీవితాన్ని ఎందుకు తీస్తాను, అలా కాదు. ఈ వాయిస్ ఈ జాన్ పాల్దే అనుకుంటా. ఫాలోవర్స్ మిమ్మల్నేనండి, ఆయన గారి ఫాలోవర్స్. ఈ వాయిస్ మీ పాస్టర్ గారిదా అని అనుకుంటా. పాపం చేశానని ఒప్పుకున్నాడా లేదా? పాపం చేశాడా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు కదా నన్ను. ఈ వాయిస్ విన్న తర్వాత ఎవరు పాపం చేశారని ఒప్పుకున్నారండి? మళ్ళీ ఏమంటున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కాబట్టి పాపం చేశారంటే నాకు ఇక్కడ పాస్టర్స్ అందరికీ నాది ఒక చిన్న ప్రశ్న అండి, తెలియక అడుగుతున్నాను. మామూలు మనుషులు పాస్టర్స్ ఒకటేనంటారా? నార్మల్ పీపుల్స్ కంటే తెలియదండి. నార్మల్ పీపుల్కి ఏంటిదంటే పాపం చేయకూడదు అని ఒక గట్టి నియమం అనేది ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. పాస్టర్స్కి మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ పాస్టర్స్ అనే అతనికి ఒక 16 నియమాలు ఉండాలి. ఆ 16 నియమాల్లో ఏ నియమం తప్పినా సరే వాడు పాస్టర్ కాదు అని చెప్పేసి ఈ మణికంఠ స్వామి అన్నాడు. మరి ఇప్పుడు పాపం చేశాను అని అంటున్నాడు కదా, పాపం చేసిన తర్వాత ఇతను పాస్టరా కాదా? ఇంకొకటి ఏమంటున్నాడంటే ఆయన భార్యకే చెప్పిండంట ఏమని, నేను పాపం చేశానని. ఇప్పుడు సాధారణంగా ఆడవాళ్ళు ఏంటిదంటే ఒక చిన్న విషయం వస్తేనే, ఎస్పెషల్లీ భార్య భర్తల మధ్య ఒక చిన్న విషయం వస్తేనే అది చాలా హై రేంజ్లో ఉంటుందన్నమాట గొడవ. ఇంకా ఈ భార్య భర్తల మధ్య 3వ వ్యక్తి వచ్చారు అని తెలిస్తే మాత్రం అది అసలు తట్టుకోలేని విషయం అవుతుంది అన్నట్టు. కానీ ఇక్కడేమంటున్నాడంటే ఆయన భార్య ఎవరు అని చెప్పేసి అడగలేదంట, ఈయన గారు చెప్పలేదంట. ఏంటి నేను ఎవరితో పాపం చేశానని చెప్పలేదంట, దాని గురించి కూడా ఆవిడ డిస్కషన్ చేయలేదంటున్నాడు. ఇది అసలు నమ్మే విషయం అంటారా? ఒక భార్య నేను పాపం చేశాను అని అన్న తర్వాత కూడానంట ఎవరు అని చెప్పేసి ఈయన బయట పెట్టలేదంట. మళ్ళీ ఏమంటున్నాడు, నేను అలా బయట పెట్టిన వాళ్ళ జీవితాలను బయట పెట్టం, మనం పాపం చేసేస్తాం వాళ్ళతోటి కదండి. మనం నేర్చుకునే ఎథిక్స్ ఇవి. నన్ను క్వశ్చన్ చేసావు కదా, ఇదేనా నీ భాష, ఇదేనా నీ ఎథిక్స్, ఇదేనా నీ స్వభావం అన్నావు కదా. నేను అసలు శుద్ధపూస నేను పాపం చేయలేదని అన్నారు కదండి. ఆ ఫాలోవర్స్ కూడానండి, వ్యూవర్స్ ఎంత గలీజ్ కామెంట్స్ అంటే అసలు మా అన్న శుద్ధపూస, మా అన్న దేవుడి కంటే పవిత్రుడు అన్న రేంజ్లో పెట్టారండి. మరి ఈ వాయిస్ ఉన్న తర్వాత ఏమంటారు? ఇక ఇంకొకటి కూడా ఉందండి, అంటే పాపం చేయడానికంటే ఒక టైం మెయింటైన్ చేస్తారనమాట. అంటే ఒక
సర్టన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తులాగా మారిపోతారనమాట. అప్పుడు అంటే పాపం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఒప్పేసుకుంటే మళ్ళీ పరిశుద్ధులైపోతారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, వినండి మళ్ళీ ఒకసారి. నేను చెప్పనా? ఒకటి మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి సార్ అని అంటే, నేను అన్నాను కాళ్ళ మీద పడేటట్టు నేను బిహేవ్ చేశాను, మూర్ఖున్నాను, క్షమించని ఏడ్చాను. ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను, పాపం చేసిన తర్వాత వెంటనే ఆవిడ కాళ్ళ మీద పడిపోయాను, నేను వెంటనే పరిశుద్ధుడిని అయిపోయాను. సో నా బోధలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు గంటలు పాపం చేసేయండి, గంటలు మిస్బిహేవ్ చేసేయండి, ఆ తర్వాత ఒక అరగంట మోకాళ్ళుని ప్రార్థన చేసేయండి, దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు. ఇదేనండి మీరు చెప్పేది మీ వ్యూవర్స్కి, మీ ఫాలోవర్స్కి? హలో ఫాలోవర్స్, దీనికేమంటారు? ఇప్పుడు కూడా మీ అన్నయ్య పరిశుద్ధుడు అండి అంటారా బాబు? మీరు అలాంటోళ్ళే, ఆయన ఫాలోవర్స్ అలాంటోళ్ళే. ఒక అరగంట అంటండి ఆయనకు తెలియకుండా బిహేవ్ చేసేసాడంటండి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు దేవుని బిడ్డలే కదండి. దేవుని వాక్యము మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారండి, మీరు దేవుని బిడ్డలు లెక్కే కదా. అంటే దేవుని బిడ్డలకు కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుందండి, పీరియడ్. అంటే ఈ పీరియడ్ వరకు నార్మల్ పీపుల్స్, కమింగ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేసరికి దేవుని పిల్లలు అయిపోతారా? ఆవిడ కాళ్ళ మీద పడితేనంటే అమ్మ నిన్నే అడుగుతున్నాను, నేను మిస్బిహేవ్ చేశాను, ఆవిడ కాళ్ళ మీద పడ్డాను, క్షమాపణ అడిగానంటే నా కాళ్ళ మీద పడడం ఏంటి సార్ అని చెప్పేసి అన్నారంట. మరి సార్ అంటే ఎవరు? అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్లోనూ సార్ అని పిలిచే క్యారెక్టర్ ఎవరు? ఫస్ట్ క్యారెక్టరా, సెకండ్ క్యారెక్టరా, థర్డ్ క్యారెక్టరా? సార్ అని పిలిచింది ఎవరు? అంటే నీకు కూడా ఇష్టమైందమ్మా ఆయన అట్లా బిహేవ్ చేయడం? నీకు కూడా ఇష్టమైందా? సిగ్గు అనిపించట్లేదా నీకు? ఆడదానివి కాదా నువ్వు? ఒక పాస్టరు నీతో అట్లా బిహేవ్ చేస్తే మీరేంటి సార్ నా కాళ్ళ మీద పడడం అని అంటున్నావా? ఆల్రెడీ నేను ఇదే మాట ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట. అంటే దేవుని వాక్యం చెప్తున్నాడు కాబట్టి, లేకపోతే వీళ్ళొక ప్రీచర్స్ కాబట్టి వీళ్ళతో పాపం చేసేస్తే డైరెక్ట్ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారా మీరు? సిగ్గు అనిపించట్లేదు మీ మోకాలకి? కమింగ్ టు ద పాయింట్, మణికంఠ స్వామి చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు ఆ హాఫ్ అన్ అవర్ ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు నువ్వు? ఇది నేను అంటున్న మాట కాదు, నీ నోటితో వచ్చిన మాటని నేను క్వశ్చన్ చేస్తున్నా. హాఫ్ అన్ అవర్ ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు? అంటే మీరు కూడా ఏంటంటే కమింగ్ వచ్చే సెమినార్స్లో చెప్పండి. సెమినార్ ఉంది కదా మీకు, 26వ తారీఖున ఎప్పుడో ఒక సెమినార్ ఉంది కదా, ఆ సెమినార్లో కూడా ఏంటంటే మీరు ఎట్లా బిహేవ్ చేసేసినా, ఒక హాఫ్ అన్ అవర్ మిస్బిహేవ్ చేసినా, ఒక గంట మిస్బిహేవ్ చేసినా వెంటనే కాలు పట్టేసుకోండి. వెంటనే కాలు పట్టేసుకున్న వాళ్ళది క్షమాపణ అడిగేసి మళ్ళీ వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చేసి క్షమాపణ అడగండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ చేసేయండి. అదేనా మీరు చెప్తున్నారు? ఇంతకీ ఈ సారు ఎవరన్నట్టు? ఎవరండి ఆ సార్ క్యారెక్టర్ని తీసుకొచ్చింది? ఏ మనిషి? ఒకసారి చెప్తే మేము కూడా వింటామండి. ఫస్ట్ ఆడియోలోనేమో వాళ్ళ భార్యకి ఎవరితో పాపం చేశానని చెప్పలేదంటే, ఈవెన్ ఆవిడ కూడా అడగలేదంట. ఇది ఒక పెద్ద అబద్ధం. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి వస్తే అది పురుషుడైనా కానివ్వండి, స్త్రీ అయినా కానివ్వండి, ఒక వారే జరుగుతుంది ఆ ఇంట్లో. ఇంకేమంటున్నాడు? నేను వాళ్ళ జీవితాలను బయట పెట్టాను కదా. అసలు బయట పెట్టవు నువ్వు, కానీ చేయాల్సిందంతా చేసేస్తావు అనమాట. ఇక ఈ సార్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి ఒకసారి. ఆ సార్ అన్న వ్యక్తి ఎవరో చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట మాకు. ఇప్పటికైనా మారు. నీ ఛానల్ చూస్తున్నా నేను ఇంతవరకు నీ ఛానల్ చూడలేదు. ఇదే విషయము లాస్ట్ టైం నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చూసాను నేను ఈ మధ్యనే నీ ఛానల్ చూస్తున్నానని. అసలు కొన్ని మాటలు ఎంత జిగుప్సకరం అంటే ఆ మాటలు విన్న తర్వాత నీకు ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి తేడా ఏమి లేదు, ఇద్దరు సేమ్. వాడు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యింది, అందున పైగా బైబిల్ పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ప్లస్ నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు అన్నా సూపర్ అన్నా నువ్వు, బాబోయ్ ఏం ఫాలోవర్స్ అండి. సో ఒకసారి ఈ 2 ఆడియోస్కి కన్క్లూజన్ ఇచ్చేసారనుకోండి, మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఎవరితో పాపం చేశారు? పాపం చేశాను అని ఒప్పుకున్నది మీరే కదండి. సరే, మరి ఆ పాపాన్ని విడిచిపెట్టారా? పోనీ ఒప్పుకున్నారా? లేదు. ఆధారాలు ఉంటే నిరూపించు నువ్వు. నీ దగ్గరికి ఆధారాలు రావు, నీ దగ్గర ఆధారాలు లేవు, నీ దగ్గరికి ఆధారాలు రానివ్వను, ఇవే కదా నాతో మాట్లాడిన మాటలు. మరి ఈ ఆధారం ఏంటండి? ఎవరితో పాపం చేశారు? ఈ ఆడియో కాల్ ఎవరితో మాట్లాడారు? మీ ఆవిడ తప్పుగా ఒప్పుకున్నారు. ఆవిడ ఆ పర్సన్ ఎవరో మిమ్మల్ని అడగలేదు, మీకు గొడవ అవ్వలేదు, అది మేము నమ్మేయాలి. సరే నమ్మేసాం.
హాఫ్ అన్ అవర్ మీరు మిస్బిహేవ్ చేశారు, కాళ్ళెట్టేసుకున్నారు, ఆవిడేమో మిమ్మల్ని క్షమించేసింది, ఇది కూడా నమ్మేయాలి, మళ్ళీ బయటకి వచ్చేసి వెంటనే వాక్యం చెప్పేశారనమాట. సూపర్, మంచి మంచి కట్టుబాట్లు, క్రిస్టియన్ కట్టుబాట్లు చాలా బాగున్నాయండి. మిమ్మల్ని చూసి ఆదర్శవంతంగా తయారవబోతున్న మీ ఫాలోవర్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ అండి. సో వ్యూయర్స్ చూశారు కదండి, అతని ఛానల్లో నా గురించి చాలా మంచిగా మాట్లాడాడు అనమాట. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, నీ దగ్గర ఎథిక్స్ అని మా ఛానల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అనమాట. ఈ 2 ఆడియోస్కి సమాధానం ఎవరు చెప్తారు? పాపం చేసావా లేదా? చేసావు, నువ్వే ఒప్పుకున్నావు. ఎవరితోనూ? బయట పెట్టు. నేను కాళ్ళు పట్టేసుకున్నాను, ఆవిడ నన్ను సార్ అన్నది. ఎవరు కాళ్ళు పట్టుకున్నావు? చెప్పను. అరగంటే మిస్బిహేవ్ అనిపించిందా? అంటే కొంచెము పావు గంట కానీ గంట కానీ అట్లా వెళ్ళాలని అనిపించలేదా నీకు? ఇంతకీ ఆవిడ ఎవరండి? సార్ అని పిలిచింది ఎవరు మిమ్మల్ని కాళ్ళు పట్టుకుంటే? అక్కడ కూడా డబ్బులు ఇచ్చారు ఏమైనా? ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందండి.